హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఈరోజు మనం సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్, అథర్వ, జయం రవి అండ్ శ్రీలీల నటించిన పరాశక్తి మూవీ గురించి చూద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళితే, తమిళనాడులో జరిగిన భాషా ఉద్యమాల నేపథ్యంలో 1960ల కాలాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకుని ఈ కథ నడుస్తోంది. తమిళ భాష కోసం జరిగిన పోరాటం, విద్యార్థుల త్యాగాలు, అప్పటి రాజకీయ పరిస్థితులు ఈ అన్నింటినీ కలిపి ఒక కథగా చూపించడానికి ప్రయత్నించారు. భాష కోసం మనుషులు తమ ఉద్యోగాలు, కుటుంబాలు వదిలి ఎలా పోరాడారు అన్నదే ఈ సినిమా ప్రధాన ఉద్దేశం. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వెళితే, శివకార్తికేయన్ ఈ సినిమాలో హిందీ నేర్చుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసి తర్వాత మళ్లీ పోరాటంలోకి ఎలా వస్తాడు అన్నదే అతని ట్రాక్. పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతం అనలేం, ఓకే, డీసెంట్ పర్ఫార్మెన్స్. ఎమోషన్ కొన్ని చోట్ల వర్కవుతుంది. ఈ సినిమాలో జయం రవి విలన్ పాత్రలో చాలా బాగా చేశారు. ద్వేషం, ఫ్రస్ట్రేషన్తో నిండిన పాత్ర, అంటే పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అథర్వ తన పర్ఫార్మెన్స్ అంతగా కన్విన్సింగ్ కాదు, కానీ ఓకే, డీసెంట్గానే ఉంది. శ్రీలీల తెలుగు మాట్లాడే తమిళనాడులో నివసించే అమ్మాయి పాత్రకు ఇచ్చినంతవరకు డీసెంట్గానే చేసింది, కానీ ఇంపాక్ట్ మాత్రం లేదు. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఫీలవుతాము. ఆ లవ్ ట్రాక్ని మాత్రం చాలా డ్రాగ్ చేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ బలహీనంగా ఉంది. సెకండ్ హాఫ్లో చాలా విషయాలు ఒకేసారి చెప్పాలని ట్రై చేశారు, కానీ ఎమోషన్ సెట్ అవ్వదు. ముఖ్యమైన సంఘటనలు ఏమీ కనెక్ట్ అవ్వవు. భాషా ఉద్యమంలాంటి సబ్జెక్ట్కు కావాల్సిన ఇంటెన్సిటీ స్క్రీన్ మీద పూర్తిగా రాలేదు. ఇంకా టెక్నికల్ విషయాల గురించి చెప్పాలంటే, సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్, సాంగ్స్ పర్లేదు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. మ్యూజిక్తో ఎలివేట్ చేయడానికి ట్రై చేశారు, అది చాలా చోట్ల వర్క్ అయింది. సినిమాకు భారీ బడ్జెట్, కానీ స్క్రీన్ మీద ఆ విలువ కనిపించదు. పీరియడ్ ఫిల్మ్కు కావాల్సిన రియలిజం మిస్ అవుతోంది. ఇక్కడ ఇంకా బాగా చేయొచ్చు. ఇంకా ఫైనల్ చెప్పాలంటే, తీసుకున్న సబ్జెక్ట్ చాలా పవర్ఫుల్, కానీ దాన్ని చెప్పిన విధానం ఆ స్థాయిలో లేదు. ఒక్కసారి చూడొచ్చు, ఒక యావరేజ్ మూవీ. మీరీ సినిమా చూసుంటే మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.